హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. మటన్ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. నిజం చెప్తున్నాను, అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసుకుని చూడండి, ఎప్పుడు ఇలాగే చేసుకుని తింటారు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. చేసేద్దాం పదండి. ముందుగా మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించేసి మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే 1 కేజీ మటన్కి వండుతున్నాను. ఇదిగో ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం మెంతికూర, కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. మటన్ని ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది, తొందరగా ఉడకదు. కాబట్టి మనం కుక్కర్లో వండుకుంటే తొందరగా అయిపోతుంది. ముందుగా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేయాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద ఎందుకు వేస్తానంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మెంతి ఆకు ఉంది కదా, ఈ సీజన్లో మెంతి ఆకు బాగా దొరుకుతుంది. మెంతి ఆకు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మెంతి ఆకు కూడా వేస్తున్నాను. ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను. అది కూడా బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత టమాటాలు పేస్ట్గా చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇదిగో టమాటో పేస్ట్, అది కూడా వేసుకోవాలి. టమాటో ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే థిక్ గ్రేవీ వస్తుందని చెప్పి పేస్ట్ వేస్తాను. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కుక్కర్లో చేసుకునే మటన్ కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుందాము అనుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. మనం మ్యారినేట్ చేసిన మటన్ని ఇప్పుడు వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ మటన్ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. అదంతా కూడా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలి. కనీసం 6 కానీ 7 కానీ విజిల్స్ అన్నా రావాలి. ఈలోపు కింద అయితే బాగా సౌండ్స్ వస్తున్నాయి. ఏంటని చూస్తే అదో అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. పెళ్ళి అనుకుంటా, పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇక్కడ నుంచి మాకు ఇది ఎక్కువగా ఉంటుంది సౌండ్స్. ఇదిగో వరుసగా 6-7 విజిల్స్ అయితే వచ్చేసినాయి. అయిపోయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాలి, లేదంటే ఇంకా ఉడకనట్టుగానే ఉంటుందన్నమాట. చల్లారిపోయింది అనుకున్నాను. ఇలా తీసినప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆవిరి రాకుండా ఉండే వరకు ఉంచి అప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. తీసుకొని ఓపెన్ చేసి చూస్తే వావ్, కలర్ అయితే సూపర్ ఉంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా మటన్ మసాలా పౌడర్, ఈ 3 కలిపేసాను. అది వేసుకుంటే పౌడర్ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకొని మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా వేసాం కదా, దీనికి మటన్కి బాగా పట్టి గ్రేవీ థిక్గా అయ్యే వరకు కూడా కాసేపు ఉడికించుకోవాలి. లేదా ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి ఒకసారి 1 కానీ 2 కానీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగో నేనైతే ఇంకొకసారి మూత పెట్టి విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటాను. అందుకోసమని ఇప్పుడే కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్లోకి. ఇదిగో చూసారా, ముక్కని ఒకసారి టెస్ట్ చేసుకొని
ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఇంకొకసారి 1 కానీ 2 కానీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే ఇదిగో గ్రేవీ అయితే ఎంత థిక్గా అయిపోయిందో చూసారా. ఇట్లా మాకైతే ఈ గ్రేవీ థిక్నెస్ ఇంతవరకు ఉంటే సరిపోతుంది. మరి దగ్గరికైనా కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి నేనైతే ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవడమే. పైనుంచి పుదీనా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారా ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా మటన్ కర్రీ కుక్కర్లో. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీల కోసం చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.